నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం కనిపిస్తోందన్న మాజీ సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కారణాలు చెబుతున్నారంటూ ఎద్దేవా. పెద్దల సభను గౌరవించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని స్పష్టం. వైసీపీ నేత జోగి రమేష్ కుమార్ రెడ్డి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం. తప్పు చేస్తే అరెస్టులు చేయకూడదా అని ప్రశ్నించిన టీడీపీ నేత బుద్ధ. సిఐడి జప్తు చేసిన ఆస్తులను ఎలా కొనుగోలు చేస్తారంటూ సూటి ప్రశ్న. ప్రతి అడుగులోనూ చంద్రబాబు చేసిన మోసం కనిపిస్తోందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తొలుత మాడుగుల నియోజకవర్గ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ ఆ తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిలో ఏవి కూడా అమలు చేయకుండా ఏవేవో కారణాలు చెబుతున్నారన్నారు. సాకులు చూపుతున్నారన్నారు. అది చంద్రబాబు గారి నైజం. మోసం చేయడం ఆయనకెప్పుడు అలవాటే. మన ప్రభుత్వ హయాంలో ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా మనం సాకులు చూపలేదన్నారు. జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా, జగన్ పలావ్ పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలంతా కాస్తో కోస్తో మోసపోయి అటువైపు వెళ్లారని, అయితే కేవలం 2.5 నెలల్లోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇంటికే వచ్చే పెన్షన్ విధానం, రేషన్ విధానం పోయిందని, మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని అన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్ననలు పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్క చెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000, సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు 4,000, సంతోషమా? అని ఇట్లా మాటలకు, నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, నీకు సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కన్నా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చేయిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు.
పెద్దల సభను గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యమిస్తోందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని చెప్పారు. సంఖ్య తక్కువగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని, అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పెద్దల సభలోనైనా వైసీపీ నేతలు సక్రమంగా వ్యవహరించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ పోటీ చేయలేదని, విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇప్పుడు పోటీ చేయడం లేదని చెప్పారు. తాము గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తామని, మండలి వద్దన్న జగన్ ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలని, అయినా 58 మందితో భద్రత ఇస్తున్నామని తెలియజేశారు. జగన్ భార్యకు, తల్లికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. పెద్దల సభను గౌరవించే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. వారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతం అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అన్న విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూశారు. అలా నియంత పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి విషయం కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా, ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలామంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి 1 సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈరోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులు కొట్టలేమా, మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలామంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలామంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని, విలువలు కలిగిన నాయకుడు
విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈరోజు ఇదేదో మేము ఇది బ్యాక్ స్టెప్ కాదు, ఆగామంతే. ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి, రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులని నొక్కే పని తప్ప ప్రజలకి ఉపయోగపడేది ఒక్కటి చేయడం లేదని, 60 రోజుల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన కుమారుడిపై చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించినా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను ఎండగడుతూనే ఉంటామని చెప్పారు. జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించటాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయకపోవడమే కాకుండా ఓ మంచి కార్యక్రమం చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని కేసు అక్రమంగా కడతారు, అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని నువ్వేమైనా విచారణ చేసావా? స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం మొదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం మొదలం అనేది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.